హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మనాలి అనే ఒక ప్లేస్ నుంచి హిడింబా దేవి టెంపుల్ లొకేషన్లో ఉన్నాము. ఇక్కడ పెద్ద పెద్ద దేవదారు వృక్షాలు చాలా అందంగా ఉన్నాయి. చాలా సైజు చాలా పెద్దగా ఉన్నాయి. ఇగో ఈ దేవదారు వృక్షాలన్నీ చూస్తున్నాయి. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఎంత హైట్ ఉన్నాయో. హిడింబాదేవి ఆలయం అంటారు. ఇది 1553 సంవత్సరంలో మహారాజా బహదూర్ సింగ్ నిర్మించారు. హిడింబి తన సోదరుడు హిడింబుతో అక్కడ నివసించి ఉండేదట అని చెప్పని హిస్టరీలో చెప్తూ ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల గురించి అయితే పెద్దగా హిస్టరీలో ఏమీ తెలియదు. వీళ్ళు రాక్షస కుటుంబంలో జన్మించిన హిడింబ తన సోదరుడు హిడింబని ఓడించే వ్యక్తిని వివాహం చేసుకుంటారని ప్రతిజ్ఞ చేసిందంట. అప్పుడు పాండవులు వనవాసం చేసే టైంలో వాళ్ళు మనాలికి వచ్చినప్పుడు 5 పాండవుల్లో ఒకరైన భీముడు హిడింబ వాళ్ళ అన్నయ్యని హిడింబను ఓడించాడు అన్నమాట. ఆ తర్వాత హిడింబాని భీముడు వివాహం చేసుకొని వారి కుమారుడు ఘటోత్కచుడికి జన్మనిచ్చిందనమాట. ఇది ఘటోత్కచుడు ఉన్న టెంపుల్. ఇది కూడా పక్కనే ఉంది. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది అనిపించింది. సో ఇదంతా కూడా మనాలి టౌను. ఈరోజు ఇక్కడ చిన్న చపాతీలు అవి చేస్తుంటారు. రోటీ తీసుకున్నాను. ఇదంతా కూడా మాల్ రోడ్. ఇది మాల్ రోడ్డు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మాల్ రోడ్డు పక్కనే లో హోటల్ ఉంది, హోటల్ సమీరా. చాలా బాగుంది. జస్ట్ ఈరోజు బయటకు బయలుదేరాము. నేను ఇందో అమ్మ కలిసి వశిష్ఠ టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము. మాల్ రోడ్లో ఇందో అమ్మకి ఐస్ క్రీమ్ కావాలనిపించింది అనుకుంటా. ఐస్ క్రీమ్ తింటున్నారు. సూపర్ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మాల్ రోడ్లో ఉన్న బస్ స్టాండ్. ఇది ఇప్పుడు వశిష్ఠ మహర్షి టెంపుల్కి వెళ్తున్నాము. టెంపుల్ చాలా బాగుంది. హిమాచల్ ప్రదేశ్లో మనాలిలో ఉన్న ఈ ఆలయము 4000 సంవత్సరాల క్రితం అనేది నమ్ముతుంటారు. ఈ ఆలయాన్ని ఋషి వశిష్ఠుడు అంకితం చేశారు. వశిష్ఠుడు రాముడు గురువు. ఈ ఆలయం ఆయన ధ్యానం చేసిన ప్రదేశంలో నిర్మించబడింది. ఈ దేవాలయం దగ్గర వేడి నీటితో అక్కడ ఏర్పాటు ఉంటుంది. కొండల్లోంచి వేడి నీరు వస్తూ ఉంటుంది. అక్కడ అందరూ కూడా వచ్చి స్నానం కూడా చేస్తుంటారు. ఇక్కడ ఈ ఆలయం వాస్తు హిమాలయన్ కట్కుని శైలిలో తయారు చేసి ఉంది. ఇది ముఖ్యంగా టూరిజం సంబంధించిన దానిలో చాలా ఇంపార్టెన్స్ ప్లేసు. ఇప్పుడు అక్కడే పక్కన ఉన్న రామ టెంపుల్ ఒకటి ఉంది. ఈ తర్వాత బహుశా యాడ్ చేసి ఉంటారు. ఈ రామ టెంపుల్ కూడా చాలా బాగుంది. లోపల ఇక్కడ కూర్చొని కాసేపు హనుమాన్ చాలీసా కూడా చేసాము, ప్రదక్షిణ చేసుకొని. కొంచెం ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ ఈ టెంపుల్కి రావటం వల్ల, హిడింబా టెంపుల్కి దర్శించుకోవటం వల్ల చాలా బాగుంది అనిపించింది ఈరోజు ఫీలింగు. ఇక్కడ చుట్టూ ఉన్న ఇవి పెద్ద పెద్ద చెక్కలతో కట్టిన హిమాలయాల వాతావరణము. చాలా చుట్టూ ఎత్తైన కొండ మీద ఉంది. స్కూటర్ మీద వెళ్ళటం చాలా కష్టమైపోయింది. చాలా ఎత్తుగా ఉంది.
ఈరోజు సాయంత్రము హిందూమాని హిడింబా టెంపుల్కి కలిసి వెళ్ళాము. ఈవినింగ్ హిడింబా టెంపుల్ నుంచి మాల్ రోడ్కి వచ్చాము. స్కూటర్ రిటర్న్ ఇచ్చేసాను. మాల్ రోడ్ ఇక్కడ అటల్ వాజ్పేయి గారి విగ్రహం ఉంది. సో ఇక్కడ ఇదంతా కూడా లైట్లతో ఈవినింగ్ మాల్ రోడ్, మనాలి మాల్ రోడ్ చాలా కళకళలాడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, అలా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.